భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. చుంచుపల్లి మండల పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో హిందూ దేవాలయాలకు, మసీదులకు, అక్కడ నివసించే సామాన్య ప్రజలకు, చిరునామాలకు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాస్తున్న వ్యక్తిని చుంచుపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. గైక్వాడ్ కైలాష్ కుమార్ అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంటులో సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో గత 3 నెలలుగా మాస్క్ కట్టుకుని కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతంలోని వివిధ ఏరియాల్లోని పోస్టు బాక్సులు అసభ్యకరమైన పదజాలంతో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మరియు బాబు క్యాంపు ఏరియాలోని కొంతమంది మహిళలపై కూడా వారి శరీర భాగాలను అసభ్యంగా వర్ణిస్తూ లెటర్స్ వేసినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. గత సంవత్సరం నవంబర్ నెలలో జిహాద్ పేరుతో బాబు క్యాంపులోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బెదిరింపు లెటర్స్ పంపించిన విషయంలో ఇతనిపై మొదటి కేసు నమోదు చేయడం జరిగిందని, హిందూ దేవాలయాలకు ముస్లింల పేరుతో, మసీదులకు హిందూ దేవాలయాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లెటర్స్ పంపుతున్న ఇతనిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో 6 కేసులను నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుంది. ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. నిందితుడిని పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సిఐ పెద్దన్న కుమార్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బందిని అభినందించారు. ఎప్పుడు కాలేదు. సో మేము కూడా ఫస్ట్ టైం ఇది చూసి షాక్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసి ప్రాపర్ సీసీటీవీ అనాలిసిస్ ఇవన్నీ చేస్తే మనకు ఒక అక్యూజ్డ్ దొరకడం జరిగింది. ఇతని పేరు గైక్వాడ్ కైలాష్ కుమార్. ఇతని ఏజ్ 53 years. ఇతను సీనియర్ క్లర్క్గా హెవీ వాటర్ ప్లాంట్లో చేస్తున్నాడు. సో ఇతను గత నవంబర్ నెల నుంచి కూడా ఇటువంటి లెటర్స్ మన హిందూస్ పైన, ముస్లిమ్స్ పైన, సో హిందూస్కి లెటర్స్ రాసేటప్పుడు ముస్లిమ్స్ గురించి నెగిటివ్గా రాయడం, హిందూస్ గురించి నెగిటివ్గా రాయడం, సో దట్ ఏంటంటే హిందూ ముస్లిం కమ్యూనిటీ మధ్య ద్వేషాలు, గొడవలు జరిగే విధంగా రాయడం జరిగింది. సో అకార్డింగ్లీ సెక్షన్స్ ప్రకారం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం. సో వీటన్నిటికి కూడా కారణం చూస్తే ఏంటంటే ఇతను కూడా బాబు క్యాంపు నివాసి. ఇతని ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ సౌండ్ రిలేటెడ్ ఒక చిన్న పెట్టి ఇష్యూ తీసుకొని ఈ విధంగా లెటర్స్ రాసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామని ఇతను చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏవైతే ప్రింటర్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కొత్తగూడెం ఎస్పీగా అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా ఒక విన్నపం ఏంటంటే, మీ పర్సనల్ గెయిన్స్ కోసం ఎక్కడో సౌండ్ పెరిగిందని, ఎక్కడేదో చిన్న గొడవ అయిందని, ఈ చిన్న చిన్న కారణాలకు హిందూ ముస్లిం కమ్యూనిటీస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది. చిన్న రీజన్ వల్ల ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇప్పటివరకు ఉన్న కొత్తగూడెం నోన్ ఫర్ పీస్ఫుల్నెస్, ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇష్యూస్ కాలేదు. ఇటువంటి వారి వల్ల అయితే మాత్రం ఊరుకునేది లేదు. సో పబ్లిక్ కూడా మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, ఇటువంటి మీ దృష్టికి కూడా ఏదన్నా వస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి. ఇది పబ్లిక్లో వెళ్ళిందంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏదో జిహాద్ వచ్చి టెర్రరిస్ట్ గ్యాంగ్ ఇక్కడ ఏదో చేస్తుందన్న ఉద్దేశంతో భయభ్రాంతులకు గురవుతారు. సో ఇటువంటి ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి.